కుటుంబ సమేతంగా ఎండల మల్లన్నను దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు. రానున్న ఎన్నికల్లో దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోనికి రావడం ఖాయం. రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుంది. ప్రజలంతా మా కూటమికి సహకరించండంటూ ఎండమల్లన్న సన్నిధిలో మీడియా ద్వారా ప్రజలను కోరిన అచ్చెన్న. పాలన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందో, జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పి నిర్ణయం చేశారు. ఆ వేయడానికి నిర్ణయమైనటువంటి ఓటు మళ్ళీ చీలిపోయి మళ్ళీ వైసీపీకి లాభం చెందకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ఆంధ్రుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. పొత్తు పెట్టుకొని దాదాపుగా 99 స్థానాలు అనౌన్స్ చేసి దూకుడుతో ఈ రాష్ట్రంలో ముందుకెళ్తున్న విషయం కూడా తెలియజేస్తున్నారు. అయితే జనసేన పార్టీ ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది, అది జగమెరిగినటువంటి సత్యం. బీజేపీ వాళ్ళు కూడా, ఎన్డీఏ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది, ఆ పార్టీ సహకారం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మాకు ఆహ్వానం వచ్చిన విషయం కూడా ప్రజలకు తెలుసు. ఆహ్వానం మేరకు గతంలో ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని, నడ్డా గారిని కలిసి ఒక అవగాహనకు రావడం జరిగింది. మళ్ళీ నిన్నను బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు. రాత్రి ప్రాథమిక చర్చలు అన్నీ కూడా పూర్తయ్యాయి. జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎన్ని పార్లమెంట్లలో పోటీ చేయాలి అనే విషయాన్ని ఒక గంట అరగంటలో మళ్ళీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముగ్గురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఆ ప్రకటనని కొద్ది సమయంలోనే వెల్లడిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ ఎన్నిక ఏదో రాజకీయ పార్టీలకో వ్యక్తులకో కాదు, 5 కోట్ల మంది ప్రజలకి, ప్రజాస్వామ్యానికి ఈరోజు దుర్మార్గుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి అర్థం చేసుకొని అందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.